టీజీపీఎస్సీపై హైకోర్టు తీర్పులో కాంగ్రెస్ పార్టీని కానీ ప్రభుత్వాన్ని ఎక్కడ ఒక మాట అనలేదని రామగుడి ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవతకలు జరగలేదని అన్నారు. 1,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ముడుపులు తీసుకున్నారని, కౌశిక్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కౌశిక్ రెడ్డిని హెచ్చరించారు. ఇక బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టే మాటలు నమ్మొద్దని విద్యార్థులకు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సూచించారు. కిరాణా దుకాణాలలో కూడా పేపర్లు జరిగినటువంటి ఒక నింద స్పష్టంగా ప్రజలకు అందరూ తెలిసిన విషయమే. ఇదే మీడియా ద్వారా దాన్ని బహిర్గతం చేసినప్పుడు అనేక మంది ఉద్యోగులకు ఉద్యోగాలు రాక, కొంతమంది అయితే వయసు అయిపోయింది, మాకు చరిత్ర లేదు, ఇంకా భవిష్యత్తు లేదని చెప్పి ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర ఉన్నది. దానికి కారణం పోయిన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ రోజు కేటీఆర్ గారు, కేసీఆర్ కాదా అనే అంశాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఈ రోజు నిన్న వాళ్ళ నాయకుడు అది నోరా చెత్తకుండా తెలియదు, కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీనిపైన ముడుపులు తీసుకున్నారు. వారి యొక్క పాలనలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి మంత్రులు, వారి యొక్క ముఖ్యమంత్రి, వారి కేటీఆర్ గారు, మరి వారికి సంబంధించిన నాయకుల మాదిరిగా ఈ ప్రభుత్వంలో ఉన్నారనుకుంటున్నారా? నాకు అర్థం కాని అంశం ఒకటి. దానిపై బాధ్యత కలిగిన ప్రజలు ఇలా గమనించాల్సిన అవసరం ఉంది. ఇలా హైకోర్టు స్పష్టమైన తీర్పును ఏమనిచ్చిందంటే, ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని గాని ప్రభుత్వాన్ని గాని పాయింట్అవుట్ చేసుకుంటే ఎక్కడ మాట్లాడలే. ఏదైనా సమస్య జరిగింది దానిపై సరిదిద్దుకోండి అనేటువంటి ఒక అంశం పైన వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గౌరవ హైకోర్టును గౌరవించే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది, మాకుంది. దానిపైన టీజీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన వాళ్ళు దాన్ని కోర్టుకి జవాబిస్తారు, లేదా కోర్టు గౌరవిస్తూ దానికి అప్పీల్కి పోతారా, పైకి పోతారా, లేకుండా సరిదిద్దుకుంటారా అంశంపై వారు